కొంతమంది పిల్లలు ఇలా ఉంటారు కదండీ! మనం ఫస్ట్ నుంచి వారికి వారు అడిగింది ప్రతీదీ ఇచ్చి అలవాటు చేసామేమో, తప్పు చేసామేమో నాకు తెలీదు గానీ, మన తల్లిదండ్రులైనా, మనమైనా సరే పిల్లలు అడిగింది ఏదైనా కాదనకుండా ఇస్తున్నాం. అదే అలవాటయిపోయి, వారు ఒక్కొక్కసారి అశుద్ధాన్ని అడుగుతారండి. అశుద్ధాన్నయితే ఇవ్వలేం కదా! కానీ వారు అదే కావాలని ఫైట్ చేస్తారు. పెంట కావాలని ఫైట్ చేస్తారు. అయినా మనం ఇవ్వం. ఎందుకంటే తెలిసి తెలిసి అశుద్ధాలు, పెంటలు ఎవరు ఇవ్వం కాబట్టి. కానీ ఆ సమయంలో వారు ఇగో హర్ట్ అయ్యి ఇలా అంటారు. "మీరు మాకొద్దు. మీతో మాకు పని లేదు. మీతో మాకు అవసరం లేదని." ఇలా అంటారు కదా! ఆ నిమిషం ఏమనిపిస్తదంటే లాగుపెట్టి కొట్టాలనిపిస్తది. కానీ కొట్టలేమండి. చేతులు నొప్పి పెడతాయి కదా! అందుకనే. సరే వాళ్ళే మనల్ని వద్దనుకున్నప్పుడు మనం వదిలిపెట్టేస్తే వాళ్ళేదో వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు. ఓకేనా? సరే. కానీ మనం అంటే ఎంతో ప్రేమ కదండీ! ఎంతో అభిమానం కదా! మన పిల్లలే కదా ఎంతకైనా. అందుకే మన తీపి జ్ఞాపకాలుగా వారొక మూడైతే తీసుకెళ్తారండి. ఏంటో చెప్పమంటారా? మీకు తెలుసా? చెప్తాను వినండి. తండ్రి పంచిన రక్తం, తల్లి పోసిన ఊపిరి, ఎండనక, వాననక అప్పో సప్పో చేసి చదివించిన స్టడీ సర్టిఫికేట్స్. అవి మాత్రం తీసుకెళ్తారండి. హ్మ్. నేనైతే ఇలా అనుకుంటాను. నాన్న పంచిన రక్తం, తల్లి పోసిన ఊపిరి తీసుకెళ్తే తీసుకెళ్ళండి గానీ, స్టడీ సర్టిఫికేట్స్ ఉంచేసి మీ సత్తా ఏంటో మీరు చూపించుకోండమ్మా. అప్పుడే కదా మీకు మీరు కూడా ప్రూవ్ చేసుకుంటారు. ఎందుకంటే అమ్మా, నాన్నతో పని లేదు. అమ్మా, నాన్న అవసరం లేనప్పుడు ఆ చదువు సర్టిఫికేట్స్ కూడా మీకు అవసరం ఉండవు నాన్న. ఓకేనా? మీకు మీరుగా ప్రూవ్ చేసుకోండి. ఏంటి అంతే కదా! నేనేమన్నా తప్పుగా అనలేదుగా. తల్లిదండ్రులే అవసరం లేనప్పుడు మనం ఏమన్నా ఊపిరి, రక్తం ఏం తీసి ఇమ్మనట్లేదుగా. ఓన్లీ స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతున్నాం. అయి ఇచ్చేసి వెళ్ళండి. ఓకేనా? ఎవరైనా అమ్మ, నాన్న వద్దు అని అనుకోని పిల్లలకి మాత్రమే చెప్తాను. అందరి పిల్లలకి కాదమ్మా. హ్మ్. నేనేం తప్పుగా అనలేదు కదండీ!